హాయ్, ఐఎమ్ విజయ్ భాస్కర్ పాస్టర్. మనకి ఫ్యాన్ అయితే టేబుల్ ఫ్యాన్ అయితే ఒక 5 days 6 days అయింది వచ్చి. మరి ఇది ప్యాకింగ్ ఎలా ఉంటుందో, లోపల ఏ విధంగా ఉంటుందో చూడాలన్నారు. అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది పైన ప్యాకింగ్, దిస్ ఇస్ పైన ప్యాకింగ్. ఈ బాక్స్ వచ్చి మనకు పైన ఉండేటటువంటి ప్యాకింగ్. ఇది వచ్చి పడేస్తాం. ఓకే, ఇది మనకు క్రాంప్టన్ దిస్ ఇస్ క్రాంప్టన్ ఫ్యాన్. ఇక్కడ హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్. ఇక్కడ హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్ 400 mm. హై స్పీడ్ 100% కాపర్ వైండింగ్, 2 years వారంటీ. 2 years వారంటీ, 100% కాపర్ వైండింగ్, హై స్పీడ్ ఫ్యాన్ అన్నాడు. క్రాంప్టన్ కంపెనీ. చూద్దాం. కంటే కూడా ఆన్లైన్లో ఎందుకు తీసుకున్నానంటే, ఆఫ్లైన్లో తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే అక్కడ ఏ ఫ్యాన్ అయితే ఉందో ఆ మోడల్ మాత్రమే చూసుకోవడం. ఇంకా రేట్లు కూడా మనం ఏం చేయలేమంటే అదే పాటుగా అడుగుతూ ఉండలేము. మరి ఆఫ్లైన్ అనుకోండి ఏమవుతుందంటే మనకు రేట్లన్నీ కూడా చూసుకుంటాము. అంతేకాకుండా రేట్ ఒకటి, అంతేకాకుండా మనకు మోడల్స్ ఆన్లైన్లో ఉన్నాయో అన్ని మోడల్స్ అయితే మనం చూసుకుంటాం. ఆఫ్లైన్లో అయితే అవన్నీ చూసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి అందుకని చెప్పి షాప్కి వెళ్ళి ఆ ఫ్యాన్ చూపిస్తారా, ఈ ఫ్యాన్ చూపిస్తారా అనేదానికంటే కూడా ఎన్ని మోడల్స్ అయితే దొరుకుతాయో అవన్నీ కూడా చూసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. మరి ఆన్లైన్లో మనకు ఆ స్క్రీన్ మీద మాత్రమే సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో ల్యాప్టాప్ చూస్తాం. కానీ ఇలా చూపిస్తే ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా చూస్తారని చెప్పి లింక్ కూడా నేను అమెజాన్ లింక్ అయితే ఏ లింక్ అయితే ఆ లింక్ పెడతాను. కాబట్టి ఇది ఈ ఫ్యాన్ అయితే విషయం. కాబట్టి వచ్చి మనం ఇంకా అన్బాక్సింగ్ చేసి చూసేద్దాము. ఏం పెద్దగా కవరు అతికిచ్చాడు పెద్దగా, మరి పాత పడిపోయినట్టుంది. గ్రిల్లు, ఇది దాని కేస్, ఫ్యాన్ బాటమ్ కేస్.
తర్వాత మోటరు విత్ స్టాండ్. ఇదైతే ఇంకేం లేదు ఈ బాక్స్లో. ఈ బాక్సు పక్కన పడేద్దాం. వారంటీ కార్డ్. దిస్ ఇస్ వారంటీ కార్డ్. ఇది వారంటీ కార్డు. కార్డు ఒక పేపర్, సింపుల్గా ఒక పేపర్, ప్రింటింగ్ పేపర్ అంతే. కార్డు గిడ్డేం కాదు ఇది. రోజులు మారే కొద్దీ అదే మజ్జిగ పలసన అనే సామెత. ఇది కార్డు కాదు, ఇది ఒక పేపర్. వారంటీ కార్డు పేపర్ అన్నమాట. ఓకే, దీన్ని ఒక కార్డు ఇస్తే ఏం పోతుంది? ఒక పేపర్లో ఇచ్చేసాడు వారంటీ కార్డు, ప్రింట్ చేసిన పేపర్ అంతే ఈ వారంటీ కార్డు. సరే, దీన్ని పక్కన పడేద్దాం. రేట్ ఏమో 2425 రూపాయలు అయితే ఉంది. క్రాంప్టన్. అంతా ప్లాస్టిక్ మయమే, ప్లాస్టిక్ బాడీ. దాని మీద వచ్చే రేటు 3390 రూపాయలు ఉంది ఎంఆర్పి. ఇది దీన్ని ఫిట్ చేసుకోవటానికి. ఇది రివర్స్లో ఆపోజిట్. రివర్స్లో అయితే మనం స్క్రూ తిప్పితే మనకు లూజ్ అవుతుంది. టైట్ పక్క లూజు, లూజ్ పక్క టైట్. ఫ్యాన్కి అంతా అట్లే ఇస్తాడు. ఇప్పుడు మనం లూజ్ చేసే టైప్లో టైట్ అవుతుంది. మనం టైట్ చేసినప్పుడు మనకు లూజ్ అవుతుంది. అది యాంటీ క్లాక్ వైజ్ అనమాట. క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఓకే, పెట్టేద్దాం. ఇది స్క్రూ ఇక్కడ పెడదాం. దీనికి ఈ డూమ్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. అది బాటమ్ ఫిట్టింగ్. స్క్రూలు ఇచ్చాడు, 2 స్క్రూలు. ఈ స్క్రూలు ఓపెన్ చేసి ఆ స్క్రూలు వేసి ఫిట్ చేస్తాం. ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసుకొని అంతే ఇలా పెట్టుకోవాలి మనం. అంతే సెట్టింగ్ చేసుకోవాలి. నేను ఈ వీడియో చేయదలుచుకోలేదు ఇంకా. నాకు ఇది ఏం డ్యామేజ్ ఉందో అసలు కొన్నిసార్లు మనకు తిరగకపోవచ్చు, తిరగచ్చు. కాబట్టి మనం రిటర్న్ పాలసీ ఉంటుంది కదా, రిటర్న్ పాలసీ చేసుకోవటానికి ఇదైతే ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇది ఇప్పటికే 5వ రోజు అయితే అయింది నాకు వచ్చి. అందుకు మా ఇంట్లో ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తున్నా. దీన్ని వాడుకునేటప్పుడు ఇంకా ఒక 20 డేస్ అయితే పెద్దగా ఎండలేదు కాబట్టి వచ్చే సమ్మర్ కోసం అని తెచ్చుకున్నాను. అబ్బా, ఈ స్క్రూలు అయితే పక్కా లోకల్ అండి. టైట్ కావడంలే,
కటింగ్ బ్లేడ్తోనే లూజ్ చేసా, కటింగ్ బ్లేడ్తోనే టైట్ చేస్తున్నా. కటింగ్ బ్లేడ్తో లూజ్ చేసి కటింగ్ బ్లేడ్తో టైట్ చేస్తున్నాను. దీన్ని ఈసారి తీసేసి బజార్కి వెళ్ళినప్పుడు మంచి స్క్రూలు తెచ్చుకోవాలి, లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఇవి ఓపెన్ కాలేదనుకోండి అంతే సంగతి. ఓకే, అయిపోయింది. దిస్ ఇస్ వైర్ క్వాలిటీ. వైర్ క్వాలిటీ అనేది కూడా ఏం పెద్దగా లేదు. వైరు 1 మీటర్ ఉంది, 1 మీటర్ పైగా ఉంది వైరు. చాలా చిన్నది, పెద్ద హెవీ ఏం లేదు ఈ వైరు. ఈ వైర్ అయితే పెద్ద హెవీ ఏం లేదు. సరే, ఇక్కడ బటన్స్ ఇచ్చాడు. 0 బ్లాక్ బటన్, 1 సెకండ్ బటన్, థర్డ్ స్పీడ్. ఓకే, ఇది షేక్ కాకుండా ఏం చేశాడంటే కట్టేశాడు. సీల్ కట్ చేసుకోవాలి. ఓకే, పర్వాలేదు కట్టేసాడంటే. ఓకే, ఈ స్టాఫ్తో అయితే కట్టేశాడు, బిగించేసాడా. సరే, ఈ ప్లాస్టిక్ బాగానే ఉంది, కానీ పెద్దగా ఈ ప్లాస్టిక్ అనేది క్వాలిటీని అనిపిస్తూ ఉంది. వెయిట్లెస్ అన్నమాట. ఇక్కడ మనకు 2 గాళ్ళు వస్తాయి. ఇక్కడ మనకు గాడి ఉంది కదా, ఇక్కడ ఒక గాడి, ఇక్కడ ఒక గాడి, ఇక్కడ ఒక గాడి ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకు పిన్ను, ఒక పిన్ అయితే ఉంది. ఇక్కడ ఒక పిన్ అయితే ఎలంకి ఇలా టైప్లో ఒక పిన్ వస్తుంది. ఆ పిన్నులో అయితే మనం ఇవ్వాలి. ఈ గాడి తీసుకుపోయి దాంట్లో సెట్ చేయాలి.
ఇంతే. ఆ గాడిలో మనం ఇచ్చేసి ఈ స్క్రూ అయితే టైట్ చేసుకుంటాం. లూజ్ పక్క టైట్ అయిపోయింది. లూజ్ పక్క యాంటీ క్లాక్ వైజ్ అనమాట. లూజ్ పక్క టైట్. ఓకే, గ్రిల్ బిగించనే చెక్ చేసి చూద్దాం. ఆల్రెడీ పవర్ కార్డ్ అయితే ఇచ్చేసాను. మీరెవరు ఇలా చేయొద్దండి, అసలు దీన్ని స్కిప్ చేయాలేమో నేను. మీరెవరు ఇలా చేయొద్దండి, దీన్ని ఆల్రెడీ స్కిప్ చేస్తే బాగుంటుంది. ఇది వచ్చి ఈ పైన ఇవ్వాలి, బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ మనకు సర్కిల్ తిరగడానికి తిరగకపోవటానికి ఫ్యాను. ఇక్కడైతే థ్రెడ్ టైప్ అండి. ఇది కూడా థ్రెడ్ చేయాలి దీన్ని. చూడండి ఒక్క నిమిషం. ఇంకో ఇక్కడ ఇటు సైడ్ అయితే మనం అంతే యాంటీ క్లాక్ వైజే. ఇది కూడా లూజ్ పక్క టైటు. నేను లూజ్ చేస్తున్నా, లూజ్ పక్క టైటు. మనకు అది ఇది ప్రెస్ చేసినామంటే తిరుగుతుంది రౌండ్గా అటు ఇటు. ఇది లాగేసామనుకోండి తిరగదు. ఓకే, ఇది లూజ్ పక్క టైట్ అండి. అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్రంట్లో వస్తుంది. ఫ్రంట్లో ఓకే. ఇంకా గ్రిల్ విషయానికి వస్తే ఇది వచ్చి లోపల ఇది ఉంటాయి కదా, ఇవి లోపలికి ఇవ్వాలి. లోపట ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఇది ఓపెన్ చేయాలి. ఇది మామూలు క్లాజ్ వైపే క్లాజ్ వైజ్గా ఉంది. లూజ్ పక్క లూజు, టైట్ పక్క టైట్. ముందు వచ్చి ఆపోజిట్ అనమాట. తీసేయాలి. తీసేసి ఈ స్క్రూ అయితే తీసేసి పెట్టేసి ఇప్పుడు ఈ గ్రిల్ని అయితే మనం వేసుకుంటాము. ఇక్కడ మనకు హ్యాండిల్ ఏదైతే ఉందో ఈ హ్యాండిల్ పట్టుకోవటానికి హ్యాండిల్ ఏదైతే ఉందో ఆ హ్యాండిల్ పైకి వచ్చేలాగా పెట్టుకుంటాం అంతే. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, నాబ్స్ అన్నీ కూడా వాటిలో ఉంటుంది, సెట్ చేస్తుంది. కాబట్టి పైకి పెట్టుకుంటే సరిపోతుంది. కూర్చునేసింది. ఈ పిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పిన్స్లో అయితే మనం కూర్చోవాలి. ఈ పిన్స్లో కూర్చోవాలి. ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ పిన్స్. అవి పెద్దది ఒకటి, చిన్నవి 2 అవతల. కాబట్టి అవి 2 కూర్చునేటట్లుగా మనం చూసుకోవాలి. ఈ రింగ్ పైకి పెట్టుకుంటే మనకు ఎటువంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు, ఈజీగా అయితే బిగించుకోవచ్చు. తర్వాత మనకు థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ని ఇప్పుడు మనం ఫిట్ చేసేద్దాం. చెప్పాలంటే గ్రిల్లు బాగా స్ట్రాంగ్గా ఉంది. గ్రిల్లు మంచి క్వాలిటీ. ఇది వేస్తేనే దీనికి క్వాలిటీ వచ్చింది. ఓకే, టైట్ పక్కే టైట్, క్లాజ్ వైజ్గానే ఉంది.
ఉంటుంది. అంటే ఓకే, టైట్ పక్క టైట్. ఇప్పుడు అయిపోయింది ఇది. ఓకే, అయితే బిగించుకున్నాం. ఎప్పుడైనా ఇది లూజ్ అయినప్పుడు మళ్ళీ ఇది టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత ఇది మనం బిగించుకుందాము. ఇక్కడ ఇది ఏంటంటే ఒక తరుగులాగా ఉంది, బద్దగా ఉంది, రౌండ్గా లేదు, బద్దగా ఉంది. దీంట్లో కూడా అదే విధంగా ఉంది. దీంట్లో కూడా ఆ గ్యాప్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఆ గ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చాడు ఒక దీనిలాగా. అది చూసి మనం ఫిట్ చేసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాస్ వైజ్గా బిగించాలంటే లూజ్ పక్క మనకు టైట్. దీన్ని ఒక చేత్తో పట్టుకొని టైట్ చేశాను. ఫుల్ టైట్ చేసుకోవాలి. మనం లూజ్ చేసే పక్క టైట్, యాంటీ క్లాస్ వైజ్గా అనమాట. టైట్ అయిపోయింది. ఓకే, ఫుల్ టైట్ చేశాను. ఫుల్ టైట్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని బిగించాలి. ఇక్కడ కవర్ తీయాలంటే స్క్రూలు తీయాలంటే, కాబట్టి ఈ కవర్ అయితే పెరికేస్తాను. తర్వాత ఎప్పుడైనా చూద్దాం దీని సంగతి. ఈ కవర్ అయితే ఇలాగ ఆ కవర్ రావాలంటే ఈ స్క్రూలు తీసుకోవాలి. కొద్దిగా లూజ్ ఉన్నాయి, టైట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది మనం ఫిట్ చేసుకోవటానికి ఇచ్చాడు. దీన్ని వేసి మనం ఫిట్ చేసుకోవాలండి. వేసుకోవాలి. ఈ స్క్రూ ఉంటుంది, ఇది వచ్చి లూజ్ చేసుకోవాలి. కిందకి వేసుకుందాం. ఇక్కడ దానికి ఒక గాడి, ఫ్రంట్ దానికి ఒక గాడి, ఇంట్లో మనం సెట్ చేసుకోవాలి. ఇది కొంచెం లేట్ అవుతుంది, కూర్చోవాలి కదా, కొత్తది కదా, కూర్చునింది ఒక సైడే కూర్చునింది. ఇక్కడ ఈ గ్యాప్లో 2 గ్యాప్స్ వచ్చాయి. ఇంకో గ్యాప్లో అయితే కూర్చోబెట్టాలి. దీన్ని ఒక సైడ్ కూర్చునేసింది. ఇప్పుడు మనం పైకి వచ్చేటట్టుగా, అంటే రివర్స్లో కాకుండా పైకి వచ్చేటట్టుగా వేసుకుంటాం. గ్రిల్స్ మాత్రం బాగా మంచి గేజ్ ఉంది. ఇనుమే కదా, ఇనుమైనా కానీ ఏదో ఒకటి ఇవ్వకుండా గ్రిల్లు మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఇచ్చాడు. ఓకే, ఇదైతే కూర్చునేసింది. ఈ కూర్చునేసింది. ఇంకా మనం ఈ స్క్రూ టైట్ చేసుకోవడమే. ఈరోజు డేట్ అయితే 6వ తారీఖు 10th month 2022. టైం వచ్చి 8:05 PM. 6వ తారీఖు 10వ నెల 2022. టైం వచ్చి 8 గంటలకైతే నేను ఫ్యాన్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఫిట్టింగ్ కూడా చేసేసాను. అంతే. మనకొచ్చి నేను కొన్న రేట్ వచ్చి 2400. ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు. అంటే ఫ్యాన్లకు అందరూ రెగ్యులర్గా వాడతాం కాబట్టి లేవనుకుంటాను, అదే అన్నారు. తర్వాత దాని మీద ఎంఆర్పి వచ్చి 3390 రూపాయలు అయితే ఉంది. ఇది
ఎంత ఉందో నాకు ఆఫ్లైన్లో ఎంత అయితే ఉందో తెలియదు, నేను అడగదలుచుకోలేదు షాప్లో. కాబట్టి షాప్ దగ్గరికి వెళ్ళడం, బేరం మాట్లాడడం, ఎందుకు ఇస్తావా అని అడగటం, అంత తక్కువకి ఇమ్మని అడగటం, ఇవన్నీ నేను అడగదలుచుకోలేదు. సింపుల్గా ఆన్లైన్లో బుక్ చేస్తాను. కాబట్టి ఇది ఎవరైనా చూస్తే కొనే వాళ్ళకు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎలాగో అన్బాక్సింగ్ చేసాం కాబట్టి అయిపోయింది. ఈ స్క్రూ అయితే టైట్ చేసాం. ఓవరాల్గా అయితే ఈ ఫ్యాన్ అయితే ఇది వేసిన తర్వాత మనకు చాలా లుక్ అయితే వచ్చింది ఈ ఫ్యాన్ అయితే. దీంట్లో ఒక మైనస్ ఏంటంటే ఈ వైరు ఒక గాడి ఇచ్చి వదిలేసాడు, ఒక గాడి. అది ఇటు పడిపోతే దీని కింద పడుతుంది, నలుగుతుంది. ఈ గాడీలో అయితే ఈ గాడీలో ఎటువంటిది ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిఫ్నెస్ లేదు. ఇంక మనకు ఆల్రెడీ టేప్ వేసుకోవాలి, ఇలాగా ఇక్కడ టేప్ వేసుకోవాలి, ఇక్కడ టేప్ వేసుకోవాలి. ఇది మిస్ అయిపోయిందంటే ఇలా పడతా ఉంది. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. అలా పెట్టుకొని చేయాలంటే టేప్ వేసుకోవాలి వెనకాల రాకుండా బయటికి. అది ఓకే. ఇప్పుడైతే అయిపోయింది ఇది. ఇక్కడ ఇంతకుముందు పైకి లేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంది, దాన్ని టైట్ చేసుకోవాలి. మనకు డౌన్ అవ్వాలంటే లూజ్ చేసుకొని దింపామంటే డౌన్ అవుతుంది. ఓకే, స్క్రూ అయితే టైట్ చేసేసాను. ఇప్పుడు మనకు కిందకి వెళ్ళదు అనమాట. ఓకే, కాబట్టి ఆ ఫ్యాన్ క్రాంప్టనే. కాబట్టి క్రాంప్టన్కు అలవాటు పడితే క్రాంప్టన్ తప్ప ఏం కొనలేము. అది ఓకే, అంతా ఆల్ ఫిట్ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ నాబ్ ఏదైతే అది కిందకి నొక్కామంటే అటు ఇటు మూవ్ అవుతుంది. ఇక్కడ కింద జీరోలో ఉంటుంది బ్లాక్ బటన్ అనేది ప్రెస్ చేసి ఆగిన తర్వాత థర్డ్ కొట్టుకోవాలి. బటన్లు స్ట్రైట్గా మార్చేయకూడదు. జీరో బటన్ నొక్కి తర్వాత స్పీడ్, హై స్పీడ్, ఇది హై స్పీడు. సెకండ్ స్పీడు అంటే మిడిల్, ఇది వచ్చి ఫస్ట్ వన్. చెప్పాలంటే అంతా ఫిట్ చేసిన తర్వాత చాలా అందం అయితే వచ్చింది. నేను ఈ ఫ్యాన్ అయితే రికమెండ్ చేస్తున్నాను. 3,390 రూపాయలు ఆన్లైన్ ప్రైజ్ ఉంది. అయితే మనకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే 2,425 రూపీస్ అమెజాన్లో అయితే ఉంది. ఈ ఫ్యాన్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియో అన్బాక్సింగ్ వీడియో, ఫిట్టింగ్ వీడియో చూసి కొనుక్కోండి. ఫ్యాన్ కూడా భారీగా ఉంది, బిగించిన తర్వాత మంచిగా ఉంది. అది ఈ వీడియో అంతే. విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.